ఇక రెండవ వారం కుటుంబంలో కలహాలు, తల్లిదండ్రుల చేత కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేదా భార్యాబిడ్డల వల్లనే కావచ్చు, ఎవరి వల్లనో ఒకరి వల్ల ఎప్పుడు కలహాలు వేసుకోవడము, ఊరికే ఈసడించుకుంటూ ఉండడము, ఎవరికి సరి అయిన సమాధానం చెప్పకపోవడము జరుగుతుంది. దుర్మార్గుల వలన కొంత బాధలు కలుగుతాయి. మీరు స్నేహితం చేయడమే దుర్మార్గులతో స్నేహితం చేస్తాడు. వాని వల్ల వాడు ఉన్నంతకాలం మంచిగానే ఉంటాడు, ఆ తర్వాత వాడు కాటేస్తాడు. కాబట్టి దానివల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చెడు ప్రవర్తన ఉన్నటువంటి యొక్క వ్యక్తులతో మీరు స్నేహితం చేయకండి. మీకు కూడా చెడు అలవాట్లు అవుతాయి. దానివల్ల వ్యవస్థలో అంటే సంఘంలో మాటలు పోవడము, చెడ్డ పేరు రావడము, ఎవరు మనకు తగినటువంటి యొక్క సహాయ సహకారాలు చేయకపోవడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి స్నేహితం చేసేటప్పుడు, ఇంతకుముందు ఉన్న స్నేహితులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అసందర్భంగా అతిగా వాగడం వల్ల చాలా దెబ్బతింటారు. అన్నీ నాకే తెలుసని మాట్లాడుతుంటారు. అది మానుకోండి. మనకి ఏమీ తెలియదు అన్నట్టుగానే ఉండాలి కానీ, అన్నీ తెలిసినా తెలియదు అన్నట్టుగానే ఉండాలి కానీ, నాకు అన్నీ ఏమీ తెలియకుండా నాకు అన్నీ తెలుసు అని చెప్పి అతివాగుడు చేస్తే దానివల్ల కొంపలు మునుగుతాయి. జాగ్రత్తగా ఉండండి.